ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థన చేసి ప్రారంభిద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మహిమా ప్రభావములు కలిగిన దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు. మీకు స్తోత్రాలు నాయన. మీ దయా కనికరమును బట్టి మీ రెక్కల నిండా మమ్మను దాచిపెట్టినందుకే స్తోత్రాలు. ఏ వాక్యము నీ బిడ్డలకు అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి ఒక్కొక్క హృదయాన్ని బలపరిచి స్థిరపరిచి మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి ఓడుకొనుచున్నాము. ఆమేన్. వాక్య భాగాన్ని విందాం. లేవి కాండము 24వ అధ్యాయం 2వ వచనం. లేవి కాండం 24వ అధ్యాయము 2వ వచనం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దేవుడు మోషేతో చెప్పిన మాటది. ఏమిటి ఆ మాట అంటే, దీపము దేవుని మందిరములో నిత్యము వెలుగుచూ ఉండాలి అంటే అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె లేదా తైలము దానిలో పోయవలెను. కనుక దీపములో ఉండవలసింది తైలము. ఈ తైలము లేదా నూనె ఆయిల్ గనక లేకపోతే ఆ దీపం ఆరిపోతుంది. తైలము లేని దీపం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకు అంటే పేరుకు మాత్రమే దీపము ఉంది అనుకోవడమే గాని అది వెలగని దీపం. వెలగని దీపం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎన్ని వెలగని దీపములు ఉన్నా అక్కడ కాంతి ఉండదు. వెలిగే దీపం ఒక్కటి ఉన్నా చక్కని కాంతిని ఇస్తుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దీపములో నూనె లేకపోతే అది ఆరిపోతుంది దీపం. నూనె లేని దీపం వల్ల ఉపయోగమేమీ లేదు, అక్కడ వెలుగు ఉండద్దు. అంటే ఆ దీపము వెలగడం లేదు గనుక అక్కడ చీకటే ఉంటుంది, కానీ చీకటి ఎంత మాత్రము తొలగించబడదు. చీకటి తొలగిపోవాలి అంటే దానిలో ఆ దీపములో నూనె పోసి వెలిగిస్తే అది వెలుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న చీకటంతా దూరంగా వెళ్ళిపోతుంది. కనుక నీ జీవితంలో సోదరి సోదరుడా, నీలో దీపం ఉంది అంటున్నాడు దేవుడు. ఏమిటి ఆ దీపము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనములో అంటున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే నరునిలో దేవుడు దీపాన్ని ఉంచాడు. ఆ దీపమే దేవుడు పెట్టిన దీపం, దానిని ఆత్మ అంటున్నారు. కనుక ఆత్మ అనే దీపాన్ని దేవుడు ప్రతి మనిషిలో పెట్టాడు. ప్రతి మనిషి హృదయములో ఆత్మ దీపము ఉంది. ఈ దీపం వెలగాలి అంటే తైలము అవసరము.
తైలము గనుక ఆ దీపములో లేకపోతే అది ఆరిపోయిన దీపమే. ఇక తైలము దానిలో ఉంటే వెలుగుచో ఉన్న దీపం. ఇక్కడ ఏమంటున్నాడంటే దీపం అనేది నిత్యము వెలుగుచూ ఉండాలి. అది దేవుని మందిరములో దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. దేవుడు నీలో ఉంచిన ఆత్మ దీపం నిత్యము వెలుగుచూ ఉండాల్సిందే. వెలుగుచూ ఉండాలంటే ఆ దీపానికి, దేవుడు నీలో ఉంచిన దీపానికి, ఆత్మ దీపానికి పరిశుద్ధాత్మ అనే తైలము, నీ దీపం అనే ఆత్మ దీపం ఉంది. ఆ దీపములో పరిశుద్ధాత్మ అనే నూనె లేకపోతే తైలము దానిలో నింపబడుతూ ఉండాలి. అంటే ఈ దీపములో నూనె పోస్తూనే ఉండాలి. నూనె అయిపోతే దీపం ఆరిపోతుంది కనుక ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలంటే ఎల్లప్పుడూ దానిలో నూనె పోస్తూనే ఉండాలి, తైలం పోస్తూ ఉండాల్సిందే. అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే ఎప్పుడూ అనగా నిత్యము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలంటే దీపము తైలం అనేది చాలా అవసరం, నింపుకోవాలి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధికి వస్తున్న మీ జీవితంలో మీ ఆత్మ దీపములో పరిశుద్ధాత్మ అనే తైలాన్ని నింపుకుంటూ ఉండాలి. మీరు నింపబడుతూ ఉంటే మీ ఆత్మదీపము వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ నింపబడడం ఆగిపోతే, నింపబడడం ఆగిపోతే దీపం కూడా ఆరిపోతుంది. అలాంటి దీపం వల్ల ఉపయోగము లేదు, అక్కడ చీకటి ఉంటుంది అన్నాడు. కనుక మనిషి జీవితంలోనికి చీకటి వచ్చింది అంటే, చీకటి అంటే ఇక్కడ పాపము అని అర్థం. కనుక నీ దీపం ఆరిపోయింది అంటే తైలము పోయబడడం లేదు. దీపం ఆరిపోయిందంటే అక్కడ చీకటి వస్తుంది అంటే నీ లోపలికి పాపమనే చీకటి వస్తే నీ దీపము, ఆత్మదీపము ఆరిపోతూ ఉంది. ఆత్మదీపము ఆరిపోకూడదు అంటున్నాడు దేవుడు. అది ఎల్లప్పుడూ వెలుగుచూ ఉండాలి. నీ హృదయములో దేవుడు ఉంచిన ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. అది వెలుగుతూ ఉండాలి. ఆ వ్యక్తికి వెలిగిస్తుంది ఆ దీపం. ఇంటిలో ఉన్నవారికి, ఆ ఇంటిలో ఉన్నవారికి వెలిగిస్తుంది. ఇంటి బయట నుండి లోపలికి ఎవరైనా వస్తే, ఆ ఇంటిలోనికి ఎవరైనా వస్తే, బయట వారు కూడా వచ్చినా వారికి కూడా వెలిగిస్తుంది. అంటే ఈ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటే ఎప్పుడూ కాంతినిస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ వెలుగుతూ ఉండాలంటే దానికి మర్చిపోకుండా ఉండవలసింది తైలము అవసరం. ఈ తైలము యొక్క అవసరాన్ని గుర్తెరిగిన బిడ్డలుగా మీ జీవితములో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని కృపచేత నింపబడుతూ వారిగా ఉండాలి. తైలము చేత నింపబడుతూ ఉండాలి మీ ఆత్మదీపం. కానీ ఆత్మదీపం ఆరిపోతే వెలుగుండదు, అదే నిదర్శనం. కనుక దీపములో తైలం ఉంటే వెలుగుతూ ఉంటుంది. ఆత్మ పరిశుద్ధాత్మ చేత నింపబడినదిగా ఉన్నది. మరి ఈ ఆత్మ అనుభవాన్ని నీవు కలిగి ఉంటున్నావా? లేకపోతే వెలగని దీపము వలె ఉన్నావా? ఆరిపోయిన దీపం వలె ఉన్నావా?
ఏ దీపం వలె ఉన్నావో, వెలుగుతూ ఉన్న దీపం వలె ఉన్నావా? వెలుగుతూ ఉన్న దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఆ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి అన్నాడు దేవుడు మోషేతో. మీరు కూడా మీ ఆత్మదీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. దైవ మందిరానికి వస్తున్న దేవుని బిడ్డలారా, మీ దీపం వెలుగుతూ ఉండాలి. ఒకవేళ మీ దీపం ఆరిపోయింది అంటే దీనికి కారణం నూనె అయిపోతుంది అని గుర్తించండి. అయిపోయిందని గుర్తించాలి. కనుక ఈ నూనె నీవు నింపుకోలేకపోతున్నావంటే, నీ జీవితం చీకటి అయిపోతుందంటే, నీ దీపం ఆరిపోయిందంటే చీకటి అయిపోతుంది. అయ్యా, నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నెమ్మది లేకుండా అవుతుంది, శాంతి లేకుండా అవుతుంది. దీనికి కారణం నీ దీపము ఆరిపోయింది అని గమనించాలి. అంటే నిత్యము దీపాన్ని గమనిస్తూ ఉండాలి. వెలుగుతుందా, ఆరిపోయిందా? నీ ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉందా, లేకపోతే ఆరిపోయిన స్థితిలో ఉన్నావా? ఎందుకు ఆరిపోయిందో, ఒకటి తైలము లేకపోతే తైలము ఉండి కూడా దీపము ఆరిపోయింది అంటే ఏదో దీపపు పురుగు వచ్చి ఆ దీపం మీద పడి ఆర్పివేసిందేమో. లోకాశలు, శరీరాశలు, చెడ్డ కార్యాలు, అపవిత్రమైనవి, దేవుని బిడ్డలు చేయకూడనివి చేస్తూ ఉంటే వారి దీపము ఆరిపోతుంది. వారికి నెమ్మది ఉండదు, వారికి శాంతి ఉండదు. తెలియని నీరసం, తెలియని బలహీనత, తెలియని వేదన, తెలియని కష్టం, తెలియని శ్రమ వారికి అర్థం కాదు. దీనికి కారణం దీపమును గూర్చి జాగ్రత్త పడాలి. మరి నీ దీపమును గూర్చి నీవు జాగ్రత్త తీసుకొనకపోతే నీకోసం నీ బిడ్డలు జాగ్రత్త తీసుకుంటారా? నీ భార్య తీసుకుంటుందా? నీ భర్త తీసుకుంటాడా జాగ్రత్త? ఎవరు తీసుకుంటారు? బంధువులు తీసుకుంటారా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ఆత్మ దీపమును గూర్చి వారు బాధ్యత తీసుకోవాలి. అయ్యా, నా దీపం ఎందుకు వెలగలేకపోతుందనే ఆలోచన నీకే రావాలి. నీవు తెచ్చుకోవాలి, జాగ్రత్త పడాలి. నీ దీపాన్ని మరలా వెలిగించుకోవాలి, మరలా వెలిగించుకోవాలి. ఎంతకాలం వెలిగించుకొనకుండా ఆరిపోయిందిలే, ఇంకెందుకు, నేను ఇక వెళ్ళను, మందిరానికి ప్రార్థించను, నాకు అక్కర్లేదు, ఎందుకు, నాకు మనశ్శాంతి ఉండడం లేదు, ఆరోగ్యం ఉండడం లేదు, సంతోషం ఉండడం లేదు, ఏదో తెలియరాని బలహీనత, నీరస, ఇక నీరసానికి అంతు లేదు. అది తగ్గేది కాదు, అది ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ఏదో నీరసమే. ఏమిటి నీరసానికి కారణం? నువ్వెప్పుడైనా ఆలోచించావా? ప్రేమనొద్దామని బిడ్డలారా, నీ ఆత్మ బలహీన పడిపోయింది. అందుకే దేవుని మందిరానికి రావాలంటే ఆశ ఉండడం లేదు. దేవుని పాదాల దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలంటే ఆసక్తి కనబడడం లేదు. దేవుని మందిరానికి చేరాలంటే ఏదో ఆటంకం, ఏదో అడ్డు, ఏదో నీ జీవితానికి ఆటంకంగా వస్తూనే ఉంటున్నాయి. వాటిని నీవు అధిగమించలేకపోతున్నావు అంటే దీనికి కారణం నీ దీపము ఆరిపోయిందని ఇంకా నీవు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావేమో. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీ ఆత్మదీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. అయ్యా, నేనేం పొరపాటు చేశాను, నేనేం చేయలేదు, నా దీపం ఎందుకు ఆరిపోద్ది, చాలా బాగుందిలే అని అనుకుంటూ మోసపోతున్నావేమో. ఒకవేళ నీ చిన్న బలహీనతలైనా, పెద్ద బలహీనత అయినా, చెయ్యకూడని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ దీపము ఆరిపోతుంది, నీ ఆత్మదీపం ఆరిపోతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆత్మదీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో
ఆత్మీయ జీవితం వెలుగుతూనే ఉండాలి. ఆత్మలో వాళ్ళు వెలుగుతూ ఉండాలి. వెలిగిచ్చే బిడ్డలుగా ఉండాలి. మీరు లోకమునకు మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకోండి. దీపానికి ఏమి ఇబ్బంది వచ్చిందో, ఏ ఆటంకం వచ్చిందో, ఎందుకు దీపం వెలుగుటం లేదో అది నీవు గ్రహించాలి. ఆ గ్రహింపు రావాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభుని అడుగుతూ ఉంటే, నీలో ఒకవేళ ఏదైనా బలహీనత, తెలియని బలహీనత ఏదైనా నీలో చోటు చేసుకుంటే ప్రభువు నీ బలహీనత నీకు చూపిస్తాడు. నీ బలహీనత నీకు చూపిస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఇలా చేయకూడదు, నీవు చేసేది మంచిది కాదని ఆయన నీకు తెలియచేస్తాడు. సరిచేసుకోవాలి, మానుకోవాలి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, పవిత్రమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, నీ పవిత్రత నీవు కాపాడుకోవాలి. అలా పవిత్రతను నీవు కాపాడుకుంటూ ఉంటే నీ దీపము నిత్యము వెలుగుతూనే ఉంటుంది. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపమునకు నూనె ఎంతో ప్రాముఖ్యమైనదని ఒక అంశాన్ని మనం విన్నాం. రెండవ అంశం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, రోగుల కంట తైలము రాసి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది. ఎటువంటి వ్యాధి కలిగిన వారైనా సరే వారికి తైలము రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. అంటే తైలము ద్వారా స్వస్థతనిస్తున్నాడు ప్రభు. ఒక గొప్ప కార్యము చేయబడుతుంది. అంటే తైలము, దీపము వెలిగించబడడానికి ఉపయోగపడుతుంది, నిత్యము వెలగడానికి. రెండవది, తైలము రోగములను స్వస్థపరచడానికి ఉపయోగపడుతుంది. ఆ తైలము కూడా ప్రార్థన చేసి రాయవలను అన్నాడు. రాయాలి, ప్రార్థన చేసి రాస్తే ఎలాంటి వ్యాధి కలిగిన, ఎటువంటి రోగమైన స్వస్థత కలుగుతుంది. అంటే ప్రార్థన ప్రభువు వింటున్నాడు. ఆ నూనెలోనికి ప్రభావాన్ని ప్రభువు పంపిస్తున్నాడు. ఆ తైలములోనికి ప్రభావాన్ని పంపిస్తున్నాడు గనుక ఆ తైలము ద్వారా ఆయన ప్రభావము ఆ రోగిలోనికి ప్రవేశించి ఆ రోగి యొక్క రోగమును స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, రోగులు బాగుపడడానికి తైలము ఉపయోగపడుతుంది. కనుక స్వస్థపరిచే గుణాన్ని కలిగినదిగా ఉన్నది తైలం. దానిలో ఆ తైలము రాసేటప్పుడు ప్రార్థన అవసరం. ప్రార్థన లేకుండా తైలం ఎంత పూసుకున్నా, రాసుకున్నా ఏ స్వస్థత కలగడం లేదు. కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని
గమనించాలి. స్వస్థపరిచే లక్షణము తైలమునకు ఉన్నది. ఆ రెండోయింది. మూడవ అంశం ఏమిటంటే ప్రేమనద్దావని బిడ్డలారా, నూనె లేకపోతే, తైలము లేకపోతే దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని 2 రకములుగా కనబడుతున్నారు. కానీ బయలుదేరినప్పుడు వాళ్ళు 10 మంది కన్యకలే. 10 మంది కన్యకలే. ఆ కన్యకల దగ్గర, అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. దివిటీలు వెలుగుచ్చు ఉన్నాయి. పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళుతున్న ఆ 10 మంది కన్యకల దగ్గర దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. అయితే బుద్ధి లేని కన్యకలని, బుద్ధి కలిగిన కన్యకలని ఎందుకు విభాగించబడ్డారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి కారణం తైలము వారితో పాటు తీసుకొని వెళ్ళకపోవడమే. బుద్ధి లేని కన్యకలు అన్నారు. తమతో పాటు తైలమును సిద్ధెలలో తీసుకొని వెళ్ళిన వారిని బుద్ధి కలిగిన కన్యకలు అన్నారు. కనుక ఇప్పుడు తైలమును కలిగిన వారు, తైలము లేనివారు, దివిటీలు కామన్గా ఉన్నాయి. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆత్మ దీపము అందరి దగ్గర ఉంది. మనుషులందరిలోనూ ఆత్మదీపం ఉంది. అయితే ఇక్కడ దివిటీలు అందరికీ సమానంగానే ఉన్నాయి. కానీ దివిటీలన్నీ వెలుగుతూనే ఉన్నాయి. నూనె తమతో పాటు తీసుకొని వెళ్ళని వారు, నూనె లేని వారిగాను, నూనె కలిగిన వారిగా ఉన్నారు. తైలము కలిగిన వారు, తైలము లేనివారు. అయ్యా, నీ జీవితంలో సోదరుడా, సోదరి, తైలమును కలిగి ఉన్నావా? తైలమును లేకుండా ఉన్నావా? తైలమును కలిగిన వారు ధన్యులయ్యారు. బుద్ధి కలిగిన కన్యకలుగా వారు చెప్పబడ్డారు. తైలము లేని వారు బుద్ధి లేని కన్యకలుగా చెప్పబడుతున్నారు. పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళిన ఆ 10 మందిలో 5 మాత్రమే, అనగా తైలము కలిగిన వాళ్ళు మాత్రమే ఆ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నారు. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు 2వ రాకడలో భూమి మీదకి రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనాలి అంటే, నా ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ దివిటి అనగా నీ ఆత్మ వెలుగుతూ ఉండాలి. అంటే నూనె నీతో పాటు ఉండాలి. నీవు నూనెను కలిగిన బిడ్డగా ఉండాలి. నూనెను కలిగిన బిడ్డగా ఉంటే ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు ఎత్తబడతావు. ఆయన 2వ రాకడలో ఎత్తబడతావు. సోదరి సోదరుడా, రాకడలో ఎత్తబడి ఆ శక్తిని నీవు పొందుకోవాలంటే నీ దివిటి వెలుగుతూ ఉండాలి. నీతో పాటు తైలము ఉండాలి. తైలమును కలిగిన బిడ్డగా ఉండాలి. ఆ తైలము వారు ఆరిపోతూ ఉన్న దివిటి మీద పోయగానే అది ప్రకాశవంతముగా మండుచు ప్రకాశించింది. అందుకే వారు పెండ్లి కుమారుడు వచ్చాడు అని కేక వినబడగానే వారందరూ 5 మాత్రమే లోపలికి వెళ్ళారు, పెండ్లి శాలలోనికి. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన 2వ రాకడలో ఎత్తబడాలి అంటే తైలమును కలిగిన బిడ్డగా ఉండాలి.
తైలము నీతోనే ఉండాలి, నీలోనే ఉండాలి. దేవుని ఆత్మను కలిగిన బిడ్డగా ఉండాలి. మరి జాగ్రత్త పడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలని 2 భాగములుగా వారిని డివైడ్ చేయబడ్డారు. అందుచేత నీ జీవితంలో నీవు తైలమును కలిగిన బిడ్డగా ఉన్నావా, తైలము లేని బిడ్డగా ఉన్నావా? నీ దివిటి వెలుగుచూ ఉన్నదా, నీ దివిటి ఆరిపోయిందా? ఎందుకు ఆరిపోయిందో గమనించాలి. ఆరిపోవడానికి కారణం తైలము లేక వారి దివిటీలు ఆరిపోయాయి. అంతే, దివిటీలు ఆరిపోవడానికి కారణం తైలము లేకపోవడం. కనుక దేవుని బిడ్డలారా, మీ దివిటీలు ఆరిపోకూడదు, అవి వెలుగుతూనే ఉండాలి. ప్రభువుని ఎదుర్కొనాలి అంటే నీ దివిటి వెలుగుతూ ఉండాలి, నీ ఆత్మ వెలుగుతూ ఉండాలి. ప్రభు బిడ్డగా జీవించాలి, ఆయనకిష్టమైన బిడ్డగా జీవించండి, ఆయన చిత్త ప్రకారము చేసే బిడ్డగా ఉండాలి, తైలమును కలిగిన బిడ్డగా ఉండండి. ఎంతకాలము తైలమును లేకుండా ఉంటావు సోదరి సోదరుడు? తైలము చాలా అవసరం. ఇక ప్రేమను దేవుని బిడ్డలారా, 4వ అంశం ఏమిటంటే, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఇక్కడ ఒక దైవ భక్తుని యొక్క భార్య దేవుని భక్తుడైన ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళుతుంది. వెళ్ళి, అయ్యా, నాకిద్దరు కుమారులు ఉన్నారు, నా యజమానుడు చనిపోయాడు, ఆయన దైవభక్తి కలిగిన వాడు, భక్తుడు చనిపోయాడు. నా పిల్లలిద్దరు, ఆయన అప్పులు చేశాడు, నా పిల్లలిద్దరూ కూడా ఆ అప్పుల వారు వచ్చి తీసుకొని వెళ్ళి వారి చేత దాస్యం చేయించుకుంటామంటున్నారు. నా దగ్గర సొమ్ము లేదు చెల్లించడానికి. ఇప్పుడు నాకున్న ఆధారమైన ఈ పిల్లలిద్దరిని ఆ అప్పులవాడు తీసుకొని వెళ్ళిపోతే ఇక నేను ఒంటరి దాన్ని అయిపోతాను, వాళ్ళిద్దరిని దాసులుగా చేసుకుంటానంటున్నాడు. నేను ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. నా పిల్లలు అప్పుల వాళ్ళకి దాసులు అవ్వడానికి నాకు ఇష్టం లేదండి అయ్యా. మరి నా భవిష్యత్తు ఎలా అయ్యా? నేను విధవరాలనయ్యా అని ఏడుస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన అన్నాడు, అమ్మా, నీ ఇంటిలో ఏముందో చెప్పు అన్నాడు. ఇంటిలో ఏముంటుంది? అప్పులతో ఆ ఇల్లు ఉంటే ఇంకా ఇంటిలో ఏముందని చెప్పాలి అని అనలేదు ఆమె. ఏముందో తెలుసా? నా యజమానుడు చనిపోకముందే ఆయన ఒక నూనె కుండను నా ఇంట్లో పెట్టాడు, ఆయన తర్వాత చనిపోయాడు. అంటే ఒక నూనె కుండ మాత్రమే నా ఇంట్లో ఉంది. ఏముందంట? నూనె కుండ మాత్రమే ఉందండి అయ్యా అని చెప్పింది. నిజంగా ఈ దైవజనుడు చేసిన పని ఎంత గొప్ప పని చేశాడు అంటే, తైలము కలిగిన లేదా నూనె కలిగిన కుండను ఆ ఇంటిలో పెట్టి వాళ్ళకి భవిష్యత్తును చూపించడానికి ఆయన నూనె కుండను ఇంట్లో పెట్టాడు. ఆయన వెళ్ళిపోయాడు లోకాన్ని వదిలిపెట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఆ మంచి పని ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడేలా, వాళ్ళు దాస్యములోనికి వెళ్ళకుండా చేయగలిగిన కార్యం ఏది అంటే ఆ నూనె అద్భుతం చేసిందండి. ఆ నూనె వలన అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. దైవజనుడు అంటున్నారు, ఎలీషా గారు, అమ్మా,
నీ ఇంటిలో నూనె కుండ ఉందని నువ్వు చెప్పావు. ఏమీ లేదండి నాకయ్యా, అప్పుల వారు వచ్చి తీసుకొని వెళ్ళిపోయేలా ఉన్నారు నా బిడ్డల కన్నా. నువ్వు నిజం చెప్పావు, నా ఇంట్లో నూనె కుండ ఉందని. కనుక ఆ నూనె కుండ, నూనె ద్వారా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. కనుక నువ్వేం చేస్తావంటే, ఖాళీ కుండలన్నీ నీ కుమారుల చేత రప్పించుకొని నీ ఇంటిలో, నీ గదిలోనికి వెళ్ళి ఆ గదిలో ఖాళీ కుండలన్నీ వరుసలో అమర్చండి, వరుసలో పేర్చండి. ఆ తరువాత నీవు నీ కుమారులిద్దరూ కూడా ఆ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి, గడియ పెట్టేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న నూనె కుండ ఉంది కదా, ఆ కుండ, ఆ నూనెతో దేవుడు అద్భుతము చేస్తున్నాడు. కనుక నీవు ఆ నూనె కుండలోని నూనె ఖాళీ కుండల్లో పోస్తూ ఉంటే, కుండ నిండిపోయిన తరువాత దానిని తీసి మరొక ప్రక్కన వరుసలో పెట్టు. ఇలా ఖాళీ కుండలన్నీ నిండిపోతాయి. ఎంత అద్భుతమో చూడండి. నిండు కుండ ఉన్నది, నూనె కుండ, తైలపు కుండ. ఆ నూనెతో, ఆ తైలముతో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తానని ఎలీషా గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ స్త్రీ నమ్మింది. దేవుడు చెప్పిన మాట దైవజనుడు నాతో చెప్పాడు కాబట్టి నా పిల్లలతో చెప్పి ఖాళీ కుండలన్నీ తెప్పిస్తానని తెప్పించింది. ఆ కుండలన్నీ కూడా పోగు చేయించి ఆ కుండలను వరుసల్లో పెట్టి దైవజనుడు చెప్పినట్లుగా ఇంటిలోనికి తాను తన కుమారులు వెళ్ళి తలుపు వేసుకొని ఆ నూనె కుండలోని నూనె ఒక్కొక్క కుండలో పోస్తుంటే కుండ నిండిపోతుంది. చేతిలో ఉన్న నూనె కుండ తరగడం లేదు. ఆ కుండ అలాగే ఉంది, నూనె ఇంకా తరగలేదు. రెండవ కుండలో పోసిన ఖాళీ కుండలు తరగలేదు, చేతిలో ఉన్న నూనె కుండ. ఇలా ఖాళీ కుండలన్నీ నిండిపోయినవి. చివరికి కుండలు లేవు కానీ పిల్లలు చెప్పినప్పుడు ఆ నూనె కుండ, చేతిలో ఉన్న నూనె కుండలోని నూనె ఆగిపోయింది. అంటే ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగవలసినంత అద్భుతమైన కార్యము దేవుడు జరిగించాడు. అద్భుతమైన కార్యము తైలము ద్వారా జరిగించాడు. ఇప్పుడు దైవజనుని దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళింది. అయ్యా అయ్యా, నూనె కుండ ద్వారా అద్భుతం జరిగిపోయింది అయ్యా, మీరు చెప్పినట్లు. దేవుడు చెప్పమన్నాడని నాతో మీరు చెప్పినట్లుగానే అద్భుతం జరిగిపోయింది. మరి ఏం చేయమంటారయ్యా? ఆ నూనె కుండలన్నిటినీ నన్ను ఏం చేయమంటారో చెప్పండి అయ్యా అంది. అమ్మా, ఆ నూనె కుండల్లోని నూనె అంతా అమ్మి నీ పిల్లల కోసం అప్పు తీర్చు, నీ పిల్లల నిమిత్తం అప్పు తీర్చే. ఇంకా మిగిలిన సొమ్ము ఉంటుంది. ఆ సొమ్ముతో నీవు నీ పిల్లలు సుఖంగా బతకండి. ఎంత అద్భుతం చేసిందండి! ఆ విధవరాల యొక్క పిల్లలకు విడుదల కలిగించాడు. నూనె ద్వారా విడుదల కలిగింది. ఆ విధవరాలు పిల్లలు సుఖంగా బ్రతకడానికి, వారికి పోషణకి ఇంకా డబ్బులు మిగిలిపోయాయి. అప్పు తీర్చగా మిగిలిపోయాయి. ఇదంతా అద్భుతమే. తైలము ద్వారా
నూనె కొండ, నూనె ద్వారా అద్భుతమైన కార్యము జరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ప్రభువును అడుగు. ఆయన తప్పకుండా నీ ఎడల అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యం చేసి నీకు సహాయం చేస్తాడు ప్రభు. ఇప్పుడు ఈ విధవరాలికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసి సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు కనుక దేవుని బిడ్డలారా, మీ జీవితంలో నూనెను కలిగి ఉంటే మీకు ఆశీర్వాదం కలుగుతుంది. నూనెను కలిగి ఉంటే మీ జీవితాలకి నెమ్మది కలిగి ఉంటుంది, మీ జీవితాలకి సంతోషం కలుగుద్ది, మీలో నెమ్మది, శాంతి, సమాధానం కలుగుద్ది. కనుక అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేవాడు దేవుడే. అట్టి మహాదేవుడు ఆ విధవరాలి పక్షంగాను, ఆ పిల్లల పక్షంగాను అద్భుతమైన కార్యం చేశాడు. ప్రభువు కార్యం ఆశ్చర్యంగా ఉంది. ఆ పిల్లల దాస్యానికి వెళ్లకుండా అప్పు తీర్చబడింది. రెండవది వారికి పోషణ కలిగేలా చేశాడు. ఇంత అద్భుతమైన కార్యం, రెండంతల వృద్ధి అంటే రెండు విధాలుగా కూడా అభివృద్ధి అనేది ఆ కుటుంబానికి దేవుడు కలగజేశాడు. నీ కుటుంబంలో కూడా రెండంతల అభివృద్ధిని ప్రభువు కలగజేయాలి అంటే తైలాన్ని కలిగిన బిడ్డలుగా ఉండాలి. నీ దివిటి వెలుగుతూ ఉండాలంటే తైలాన్ని కలిగి ఉండాలి. ప్రభువుని ఆయన రాకడలు ఎదుర్కొనాలి అంటే, రాకడలు ఎత్తబడాలంటే తైలాన్ని కలిగి ఉండాలి. నీ దివిటి వెలుగుతూ ఉండాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా రోగం వచ్చినా తైలము, ప్రార్థన చేసిన తైలము ద్వారా దేవుడు స్వస్థత కార్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దీపము నిత్యము వెలగాలి అంటే, నీ ఆత్మ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే, నీవు దేవుని బిడ్డగా జీవించాలంటే తైలం అవసరం. తైలం ఉంటే నీ దీపం వెలుగుతూ ఉంటుంది, దేవుని కృప నీకు దొరుకుతుంది, నీవు వెలుగుతూ ఉంటావు, అనేక మందికి వెలుగును కూడా ఇస్తావు. ఇలాంటి గొప్ప కృప నీ జీవితంలో కావాలని నీవు కోరుకుంటే తైలాన్ని కలిగిన బిడ్డగా జీవించు. దేవుడు తన కృప, తన పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మ అనే తైలాన్ని కలిగి ఉంటే నీ జీవితము ధన్యమవుతుంది. ఆయన రాకడలో ఎత్తబడతావు, స్వస్థత పొందుతావు, మేలును పొందుతావు, శోధన, బాధలు, కష్టాల నుంచి విడిపించబడతావు. నీ దీపం నిత్యము వెలుగుతూ ఉంది. అలా అనేక మందికి వెలుగునిచ్చే బిడ్డగా నీవు జీవించాలి. సోదరి సోదరుడ, తైలమును కలిగిన బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయనా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ దివ్యమైన వాక్యాన్ని విన్నాం ప్రభా. తైలము వల్ల అద్భుతమైన కార్యాల్ని జరిగించిన దేవుడవు నాయన. పరిశుద్ధాత్మ తైలాన్ని కలిగిన బిడ్డలుగా, మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించినట్లుగా, పరిశుద్ధులుగా జీవించినట్లుగా, రెండవ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా జీవించడానికి తైలమును కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. స్వస్థపరచబడ్డానికి తైలమును కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, దీపము వెలగడానికి తైలం అవసరమయ్యింది.
అట్టి దీపముగా వెలిగే బిడ్డలుగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని వాక్యం విని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సదాకాలం మీకు తోడయుండును గాక. ఆమేన్.